హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీరికి 8 ఆదాయము, 14 ఖర్చు, 7 రాజ్యపూజ్యము, 5 అవమానము. ఈ సంవత్సరము గురుగ్రహము చాలా బాగా అనుకూలంగా ఉన్నటువంటి 5 రాశుల్లో కుంభరాశి ఒకటి. మే 15వ తేదీ నుంచి గురువు మిథునంలో ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి 5వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అందువల్ల అర్ధలాభం, సదైశ్వర్యం, స్వకర్మరతిహర్షితం, సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్ గురౌ అంటుంది శాస్త్రము. ఇదే సమయంలో కుంభరాశి వారికి మీనంలో శని సంచారం ఉగాది నుంచి ప్రారంభం కావడం వల్ల 3వ భాగము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. అయితే గురువు 5వ స్థాన సంచారం అర్ధలాభం అంటే అనుకున్న పనులు అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు, లాభాన్ని గడిస్తారు. తదైశ్వర్యం, అందువల్ల ఐశ్వర్యం కలుగుతుందని మిగులు ఉంటుంది అనేటువంటిది. స్వకర్మ రతిహర్షితం, వృత్తి పనులలో ఉండేవారు, వ్యాపారాలు ఉండేవారు ఎవరైనా సరే వారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలము. సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేత్ గురౌ, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి కోరుకున్నటువంటి ప్రదేశాల్లో అడ్మిషన్స్ లభిస్తాయి. ఉద్యోగానికి ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. వివాహం కోసం వేచి చూసేవారికి వివాహ యోగము. ఇప్పటి వరకు గత సంవత్సరంలో గురువు 4వ స్థానంలో సంచారం వల్ల పెద్దగా శుభ ఫలితాన్ని ఇవ్వలేదు. ఒకవైపు చూస్తే జన్మశని సంచారం నడుస్తుంది. కానీ ఇప్పుడు గురుబలం వల్ల యువతీ యువకులకు వివాహ యోగము. ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారి సంతానానికి కూడా వివాహ యోగము. వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అని ముందే మనము చెప్పుకున్నాము. 3వ భాగం ఏలినాడు శని ప్రభావము కుంభరాశి మీద ఎక్కువగా ఉండదు. కుంభానికి శని అధిపతి, శనైశ్వరుడు, ఆయన ఇల్లు కాబట్టి తన ఇంటి వారికి ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టడు. 2 భాగాలు పూర్తయ్యాయి. చివరి భాగంలో శనైశ్వరుడు మంచి చేస్తాడు అనేటువంటి ఈ సామెత నానుడి కూడా ఉంది. అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రయాణాల్లో విజయాన్ని పొందుతారు. నూతనంగా వేసేటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రణాళికలు లాభిస్తాయి. అయితే సాహస ప్రయత్నాలు చేసే మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి సాహసాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్న మాట నిలబెట్టుకున్న పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాటలు ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయాలు సాధిస్తారు. శుభకార్యాల వల్ల అధిక వ్యయాన్ని చేస్తారు. అందువల్ల ఆర్థిక సంకట స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అంతర్గతంగా కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలై నుంచి ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. కొందరి విషయాల్లో సంతానంతో శత్రుత్వము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహము చేసుకున్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ యోగము. భూ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఆలస్యంగా నెరవేరుతాయి. అనుకుంటారు, ఒక ప్రణాళిక వేస్తారు, కానీ సమయానికి కాదు, ఆలస్యంగా ఆ భూ లావాదేవీలు పూర్తవుతాయి. ఏదైనా కొనుగోలు విషయం ఉంటే అటువంటి కొనుగోళ్లు కూడా ఆలస్యం అవుతాయి. కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నౌక, క్రీడ, న్యాయ, విద్య, వైద్య రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంతర్గతంగా రహస్య రంగాల్లో ఉద్యోగాలు చేసేవారికి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. గౌరవ ప్రతిష్టలు కాపాడుకోవాలి. కోర్టు కేసులు ఉండే వారికి తొందరగా ఆ కేసులు పూర్తి కాకపోవచ్చు. ఎక్కువగా వాయిదాలు పడేటువంటి అవకాశం ఉంది. మీకు ఎవరైనా వాగ్దానం చేస్తే అటువంటి వాగ్దానం కూడా వారు త్వరగా నెరవేరుతారు, ఆలస్యంగా నెరవేరుస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య కార్యాలయందు ధనాన్ని వెచ్చిస్తారు. ఒక్కొక్కసారి మనసులో అధర్మ కార్యాల వైపు ఆలోచన వస్తుంది. ఈ గురుబలం బాగుండడం వల్ల ఎక్కువ ప్రణాళికలు వేస్తారు, ఎక్కువ ఆలోచన చేస్తారు, ఏదో చేయాలనుకుంటారు. అందువల్ల సమయానికి ఆహారము, సమయానికి నిద్ర పోకుండా ఉంటారు. అందువల్ల ఆరోగ్య భంగం జరుగుతుంది. ఎటువంటి ప్రణాళిక వేసినా
ఎటువంటి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించినా సరే సమయానికి భోజనము, సమయానికి నిద్ర మాత్రము ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసినప్పుడు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కుంభరాశి వారికి అన్ని రంగాలు ఉండేవారికి అన్ని విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి కాలము. అయితే ఈ కుంభరాశికి ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ప్రపంచంలో ఉండే కుంభరాశి వారందరికీ వర్తిస్తాయి. మనందరికీ కూడా ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది. ఆ జాతకం ప్రకారంగా ఎవరికి వారికి ఏదో ఒక దశ అంతర్దశ నడుస్తుంది. ఆ గ్రహస్థితులు ఉంటాయి, దానివల్ల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలను బట్టి ఈ ఫలితాలు కూడా ఉంటాయి అనే విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించాలి. మీకు ఈ సంవత్సరము ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్ని శుభాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.